చాలా సున్నితమైనటువంటి ఈరోజు శాసనసభలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దానికి సంబంధించి మా నాయకుడు వైఎస్ జగన్ గారు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు ఎలాంటి సమాధానాలు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోయింది. చాలా సున్నితమైనటువంటి సమస్య ఇది. ముఖ్యంగా ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ స్పష్టంగా తీర్పులో చెప్పడం జరిగింది. గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించాలని ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి ముందు సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిన వెంటనే నిర్మాణంతో సంబంధం లేకుండానే పైనున్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 35 టీఎంసీల నీటిని ఎక్కడైనా కూడా వాడుకోవడానికి సౌలభ్యాన్ని కల్పిస్తూ, అవకాశం కల్పిస్తూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఆ ట్రిబ్యునల్ తీర్పులోనే మరో పాయింట్లో ఈ 85 టీఎంసీలే కాకుండా ఫ్యూచర్లో ఏమాత్రం నీళ్లు మళ్లించినా కూడా గోదావరి నుంచి కృష్ణాకు కానీ ఆ నీటన్నింటిలో కూడా ఎగువ రాష్ట్రాలకు కూడా భాగము ఇవ్వాల్సిందని, ఆ మేరకు నాగార్జున సాగర్లో నీళ్లు కూడా తగ్గేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఆ విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చివరికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ దీంట్లో హంద్రీనివా, గాలేరు నగర్, ఇతర మిగులు జలాల ప్రాజెక్టులకు నీరు కేటాయించకపోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కారణం అన్నట్టుగా ఆరోపించినారు. ఆ విషయాన్ని సుదీర్ఘంగా జగన్ గారు స్పష్టమైనటువంటి సమాధానాన్ని చెప్పినప్పుడు ప్రధానంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ చివరిలో అప్పటికే 2004 ట్రిబ్యునల్ ప్రారంభమయ్యే రోజుకి నిర్మాణమైనటువంటివి కానీ లేకపోతే పాక్షికంగా నిర్మాణమైనటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నీళ్లు కేటాయించడం జరిగింది. అదే తుంగభద్రకు సంబంధించినటువంటి ఎగువలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో అదే జరిగింది. అదేవిధంగా మన తెలుగు గంగకు సంబంధించి కూడా అది అప్పటికే నిర్మాణంలో ఉంది కాబట్టి దానికి నీళ్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఆల్మట్టి కూడా నిర్మాణం పూర్తి కావడం వల్లనే 2004 ముందే పూర్తి కావడం వల్లనే దానికి కూడా పూర్తిగా నీళ్లు కేటాయించడం జరిగింది. హంద్రీనివా, గాలేరు నగరి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టులకు ఎలాంటి నిర్మాణాలని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనం నీటి కోటాన్ని పొందలేకపోయినాం, హక్కును పొందలేకపోయినాం అనేటువంటి స్పష్టం. మరి చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ ఈరోజు పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలన్నీ కూడా చాలా మాట్లాడినాడు. మరి ఆ విషయాన్ని మీ హయాంలో 9 సంవత్సరాల కాలంలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మీరు ఎంత డబ్బు కేటాయించినారనేటువంటిది జగన్ గారు చెప్పడానికి ప్రయత్నం చేసేలోగా జగన్ గారికి అవకాశం లేకుండా చేశారు. మరి ఇది చాలా సమాధానం చెప్పడం నుంచి పారిపోవడమే ఈ ప్రభుత్వం జగన్ గారు పట్టిసీమ ప్రాజెక్ట్ పైన లేవనెత్తినటువంటి టెండర్స్ విధానంలో కానీ అదేవిధంగా రిజర్వాయర్స్ లేకుండా నీళ్లను మళ్లించాలనేటువంటి ఆలోచనలో కానీ వీటన్నింటిలో కూడా ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకుండా పరిగెత్తికెళ్ళిందని చెప్పి నేను